హాయ్ హలో అందరికి నమస్తే శనార్థి ఇక ఒక్కసారి గాంధీ అంటే బత్త హాయ్ హలో అందరికి నమస్తే శనార్థి వచ్చిందిగా మన సరికొత్త సీజన్ తెలంగాణ బిగ్ బాస్ విలేజ్ బిగ్ బాస్ ఓకే బడి బడి మళ్ళీ లెట్స్ వెల్కమ్ విలేజ్ బిగ్ బాస్ స్టార్ట్ రా. ఇక ఒక్కసారి గాంధీ అంటే బత్త రాసేను అద్దు సేను ఓ దేవుడా అన్నది. హాయ్ హలో అందరికి నమస్తే శనార్థి మంచిగా ఉన్నారా? మీరైతే మంచిగా ఉంటారు. తప్పది శనార్థి తర్వాత ఏంటి? హాయ్ హలో ఓకే పని. హాయ్ హలో ఓకే పని. ఇక ఒక్కసారి గాంధీ అంటే బత్త వచ్చిందిగా మన హాయ్ హలో అందరికి నమస్తే శనార్థి అందరు మంచిగా ఉన్నారా? అందరు మంచిగా ఉన్నారని అనొద్దు, అందరు మంచిగా ఉన్నారని అనొద్దు. ఇక ఒక్కసారి ఇగో ఇగో ఇంకో ముచ్చట, ఈ విలేజ్ సీక్రెట్ చెప్పినగా నథింగ్ ఈస్ పర్మనెంట్. ఎలా ఉంటుందో ఎవరు ఉంటుందో తెలియదు. అజయ్ నువ్వు బిగ్ బాస్ ఆగాను బయట బిగ్ బాస్ హౌస్ చూడడానికి 2 weeks వెయిట్. 2 weeks ఏదో ఒక తినాలని నా కోరిక. మంచిగా ఇక అజయ్ ఏవి చూసినాక నాకు గుండె దొరకపోయింది. ఏదైతే ఇక అజయ్ తాపీగా ఉన్నాడు. నాకు మస్తు సంతోషం ఉన్నది సార్. నాకు విలువడమే మా ఇంటికా అంటే ఏమున్నది సారు, పొద్దుగల షాయ్ ఊతం దొరకదు. వీడికి అత్తే కాఫీలు నచ్చు, రొట్టెలు ఊతం తినచ్చు. నీ తీటేసాలని నాగా నడవై తీటేష్ నీ సక్సెస్ఫుల్ గా ఇద్దరు కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళారు. ఇక ఇంకో కంటెస్ట్ వచ్చే ముందు ఒక చిన్న బ్రేక్, చిట్కలో వచ్చేద్దాం. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళారు. ఇక సక్సెస్ఫుల్ గా ఇద్దరు కంటెస్టెంట్లు అయితే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళారు. మన వచ్చే కంటెస్టెంట్ ఇక నెక్స్ట్ కంటెస్టెంట్ మన థర్డ్ కంటెస్టెంట్ ఇక్కడ పోతుంది. మన థర్డ్ కంటెస్టెంట్ వచ్చే ముందు పోయిందా. లెట్స్ వెల్కమ్ అద్దు సీను. ఓకే సక్సెస్ఫుల్ గా ఇద్దరా అది హాయ్ సార్ మంచిగా ఉన్నారా? హాయ్ మనకు రాదురా. ఇక ఒక్కసారి గాంధీ అంటే బత్త రాసేను అద్దు సేను ఓ దేవుడా అన్నది. ఓకే మన ఇద్దరు కంటెస్టెంట్. నీకేం సీను, నువ్వు ఎప్పుడు ఢిల్లీలో ఉంటావు. నా బుజ్జి అప్పుడు నాతో ఉన్నది. ఇక ఆయనేమో బిర్యానీ తెచ్చిన టేబుల్ పెట్టిండు. అది ఒక్కసారే అవరా. ఇక ఒక్కసారి గాంధీ అంటే బత్త రాసేను అద్దు సేను. ఇక ఒక్కసారి గాంధీ అంటే బత్త రాసేను అద్దు సేను ఓ దేవుడా అన్నది. ఇక ఒక్కసారి గాంధీ అంటే బత్త ఇక ఒక్కసారి ఇక ఒక్కసారి గాంధీ అంటే బత్త రాసేను అద్దు సేను ఓ దేవుడా అన్నది. ఏ తినే ఏం కాదు అన్నీ అన్న. అది అప్పుడు ఏమన్నా ఎరికేనా ఏ సీను అది తింటే నాకే ఏ తినే ఏం కాదు కానీ అన్నీ అన్న. అన్నాక ఏమన్నా ఎరికేనా ఏ అద్దు సీను ఓ సీను అక్కడ అయ్యేది నీకు నాకు ఓ సీను అక్కడ అయ్యేది నాకు ఓ సీను అక్కడ
అద్దు సీను అంటారు ఇక కాదు అప్పటిసేపు అద్దు సీన్ అయింది. ఓహో అట్లా వచ్చిందంటావు పేరు. నిజానికి అదుసీన్ నువ్వేనా కాదా? సారు మస్తు అనిపించింది సారు. ఇద్దరిని చూడము ఇప్పటికైతే ఫుల్ హ్యాపీ అంటావు. ఫుల్ హ్యాపీ సారు, మొత్తం ఎంజాయ్. ఇంకేంది మరి లేటు, మన బిగ్ బాస్ వదిలేపో. ఓకే సార్. నాకు అద్దుసీను ఏవి చూస్తే బాధ అనిపించింది. నాకు అద్దుసీను ఏవి చూస్తే చాలా బాధ అనిపించింది. ఇక నాకైతే చాలా బాధ అనిపించింది. మీరు ఎట్లా ఇంకేంది మరి ఆలస్యం, మన 4th కంటెస్టెంట్ పిలుద్దామా? లెట్స్ వెల్కమ్ సిద్ధు రైతు, యువ రైతు. ఫస్ట్ కానీ చెప్తావాడు. 3 ఎకరాల పత్తి పండు అయితే మొత్తం వానకు మొత్తం జల్లి పట్టిపోయింది. కాయ కూడా మొత్తం రాలిపోయింది సారు. అయ్యో అయ్యో అయ్యయ్యో. ఓకే అంత రాలిపోయినాక ఏమున్నా సారు, కొట్టిన మందులని చాలా బాధాకరమైన పోతుంది. అవును సార్, నా బాయ్ అంటే చిన్నప్పుడు పిత్తులు ఆడేది. ఆ రాసుడు ఆ చదువుడు మనతోనే కాదు సార్, అందుకనే బంద్ చేసిన. ఆ రాసుడు ఆ చదువుడు మనతోనే కాలేదు కదా సార్. నవ్వుతాడు. లేదు సార్, పెళ్లి చేసుకున్నాడు పిల్లలు చూద్దామని ఇస్తలేరు. అవు సిద్ధు నీకు మొత్తం రాలేదు కాదు బిడ్డ, సహకారు నాకరు కొట్టుకొని మంచిగా ఉండాలి. అప్పుడు అనుకున్నా సారు అందరూ నాకారు చేస్తే అప్పుడు అనుకున్నా సారు అందరూ వ్యవసాయం చేస్తే నౌకరు కొలియాలని. ఇప్పుడు వెళ్తాను సారు, అప్పుడు మా చెప్పిన మాట అయిపోవని. సిద్ధు రైతులకు కూడా మంచి రోజులు వస్తాయి. సిద్ధు రైతు అన్నట్టు లేకుంటే దేశానికి మంచి రోజులు కాదు, అన్నమే లేదు. సిద్ధు జై జవాన్ జై కిసాన్. సిద్ధు అంటే ఫార్మర్. సిద్ధు నీ వీడియోలు అయితే చాలా బాగున్నాయి. సిద్ధు మంచిగా పచ్చని పొలాలల్లా పచ్చని చెట్లలో తీసినావు, వేరే ఉన్నాయి. ఈ వారం 4 విలేజ్ బిగ్ బాస్ తో ముగిసింది. ఈ వారం 4 కంటెస్టెంట్లతో కలిసి ఇట్లా పోతుంది ఇది. హాయ్ హలో అందరికి నమస్తే. శనార్థి అందరు మంచిగా ఉన్నారా? ఇయో మాదైతే వచ్చింది సరికొత్త సీజన్ విలేజ్ బిగ్ బాస్. విలేజ్ బిగ్ బాక్స్. హాయ్ హలో అందరికి నమస్తే. అంతేగా హాయ్ హలో అందరికి నమస్తే. శనార్థి ఊరిని అవ్వ కి బుత్తాల చెడికి సంచడి కాయలు తెంపుతా అని అవ్వ బత్తలని మా దొరుకుతాయి. ఆ ఇరవై మాల తాగుతాడు.